హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు హెల్త్ అండ్ నర్సింగ్. ఈరోజు మన ఛానల్లో కన్సిస్టెన్సీ అనే పదం కోసం మనం నేర్చుకుందాం. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ అంటే కాన్స్టాంట్గా నీ యొక్క గోల్ వైపు నువ్వు పరిగెడుతూ చూసావా, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, దేనికోసం కూడా నువ్వు నీ యొక్క గోల్ వైపు నుంచి తప్పుకోకుండా నువ్వు దానికోసమే పరిగెడుతూ చూసావా, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. చాలామంది అంటుంటారు సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల లక్కు లేదా టాలెంటెడ్ ఉంటుందని. కానీ అన్నిటి వెనకాల ఇంకొకటి ఉంటుంది, అదే కన్సిస్టెన్సీ అంటారు. నీకు టాలెంట్ ఉండొచ్చు లేదా లక్ ఉండొచ్చు, కానీ కన్సిస్టెన్సీ లేకుండా నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవ్వలేవు. టాలెంట్ ఉన్నవాడు ఒకరోజే మేడ కట్టలేడు, ఒకరోజు బుక్ మొత్తం చదవలేడు, కానీ రోజు రోజు దాన్ని పెంచుకుంటూ వెళ్తారు చూసావా, అతనే సక్సెస్ అవ్వగలడు. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఎవరిని? థామస్ ఆల్వా ఎడిసన్ని తీసుకుందాం. ఆయన ఏం చేశారు? మనం ఈరోజు అర్ధరాత్రి లేదా రాత్రిపూట మనం లైట్ వేసుకొని దాని కింద కూర్చుంటున్నాము, దాని కింద మనం చదువుకుంటున్నాము, లేదా దాని కింద మనం పని చేసుకున్నామంటే దానికి కారణం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా మీకు? 1000 సార్లు. 1000 సార్లు ఆయన ఫెయిల్ అయ్యి 1001సారి ఆయన బల్బుని కనిపెట్టాడు. ఆయన ఫెయిల్ అయిన ప్రతిసారి ఆ యొక్క కొలీగ్స్తో ఏం చెప్పేవాడో తెలుసా? నేను 1000 సార్లు తప్పుడు దారిలో వెళ్ళాను, 1001సారి నేను కరెక్ట్ దారిలో వచ్చాను అని చెప్పాడు. కాబట్టి ఈయనని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఎప్పుడూ గివప్ ఇవ్వలేదు. ఆయన గివప్ ఇచ్చిండే మేబీ ఈరోజు మనం లైట్ కింద ఉందమో లేదో మనం చెప్పలేము. అలాగే మన లైఫ్లో కూడా మనం ఎప్పుడు కూడా నేను ఫెయిల్ అయిపోయాను అని తప్పిపోకుండా నేను పాస్ అవుతాను లేదా నేను ఖచ్చితంగా సాధిస్తాను అనుకున్నవాడే, అలాగ అనుకుంటే సరిపోదు, అనుకొని దాన్ని కాన్స్టాంట్గా కృషి చేసేవాడే సక్సెస్ అవుతాడు. కాబట్టి కన్సిస్టెన్సీ అన్నది మన యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆలోచించండి, ముఖ్యంగా స్టూడెంట్స్, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చాలామంది ఫెయిల్ అవుతుంటారు, ఫెయిల్ అయిపోయి మరి కొంతమంది ఆత్మహత్యలు, మరి చాలా మనం వింటూ ఉంటాం కదా రోజులు, విషయంలో తాగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకు చేయలేం? ఎందుకు చేయలేం? మనం చెయ్యొచ్చు, కానీ మనం దాన్ని అనుకుంటాం, కానీ దానికి కావాల్సినంత కృషి మనం పెట్టం, దానికి కావాల్సినంత హార్డ్ వర్క్ మనం చేయం. అందువల్లే మనం ఫెయిల్ అవుతూ ఉంటాము. మన పక్కన వాడికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకులు వస్తుంటాయి, మనకెందుకు రావు? ఎందుకంటే ఆ అబ్బాయి క్లాస్లో ఏం చెప్పారో ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి బుక్ తెరిచి అది చదివి ఏం చెప్పారా ఏంటని ఆలోచిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? బుక్ తీయకుండా మనం ఆడుకుంటానికి వెళ్తాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. మీరు ఎప్పుడైతే మీ యొక్క మైండ్ని, మీ యొక్క మనసుని ఒకటిగా చేసి ఆలోచిస్తారో అప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. మన పక్కన కూర్చున్న వాడికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకులు వస్తున్నాయి, మనకెందుకు రావట్లేదు? ఎందుకంటే మనం చదవట్లేదు. మీరు ఎప్పుడైతే కాన్స్టాంట్గా మీరు చదివి నాకు ఇది నా ఫస్ట్ ర్యాంక్ రావలేదు, సెకండ్ ర్యాంక్ రావాలని పట్టుదలతో మీరు అది చేస్తేనే అది మీకు వస్తుంది. వాడికి ఏమైనా 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా, లేదా 2 మెదళ్ళు ఏమైనా ఉంటున్నాయా? లేదు కదా. మనకేమున్నాయో వాడికి అదే ఉంటుంది. మనం ఏం తింటున్నామో వాడు కూడా అదే తింటున్నాడు, కానీ వాడికి ఎందుకు వస్తుంది, నాకెందుకు రావట్లేదు? ఆలోచించండి. ఆలోచిస్తే కానీ మనం ఆ యొక్క గోల్ని రీచ్ అవ్వలేము. మీకు మీరు అనుకోవాలి, నేను సాధించాలి, నేను ఏదైనా చెయ్యాలి అని మీరు అనుకోవాలి. ఎవరో చెప్తే అది ఎవరు ఏదో సామెత ఉండిద్ది కదా, గుర్రాన్ని మనం నీటి దగ్గరికి తీసుకెళ్ళవాలం, కానీ దాన్ని మనం తాగించలేము. అలాగే నీకు ఒక ఆలోచన ఉండాలి, నీకు ఒక గోల్ ఉండాలి, అప్పుడే కానీ నువ్వు సాధించగలవు. ఒకసారి చదివి చూడు, కాన్స్టాంట్గా నువ్వు చదివి చూడు, లేదా నీ యొక్క గోల్కి ఉపయోగపడే వాటిని నీ యొక్క గోల్ మార్గంలో వాటిని ఫాలో అవ్వు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఒక్కసారి నువ్వు దాని రుచి చూసావంటే మళ్ళీ ఇంకొకసారి నువ్వు దాన్ని మర్చిపో. నువ్వు ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉండటానికి నువ్వు ట్రై చేస్తావు. చివరిలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవ్వరూ తోపు కాదు. ఈరోజు నువ్వు చదివితే నువ్వు తోపు, రేపు వాడు చదివితే వాడు తోపు. ఎవరైతే ఖచ్చితంగా కాన్స్టాంట్గా చదువుతారో వాడే తోపు. కాబట్టి నువ్వు తోపులా ఉన్నావు అనుకున్నావా లేదా కిందనే ఉన్నావు అనుకున్నావా, అది నీకే వదిలేస్తున్నా. నువ్వే ఆలోచించు. నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటే నువ్వు చదువు,
నువ్వు చేయాల్సింది చెయ్యి, ఖచ్చితంగా నీ వెనకాల అది వస్తుంది. నువ్వు దాని వెనకాల వెళ్తావు కదా, అదే నీ వెనకాల వస్తుంది. కాబట్టి కాన్స్టాంట్గా ఉండటం నేర్చుకో. ఈ కంటెంట్ నీకు నచ్చినట్లయితే నాతో ఎప్పుడు టచ్లో ఉండు. లైక్ చేయి, షేర్ చేయి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో. థ్యాంక్ యూ.